కాలానుగుణంగా ఎన్ని మార్పులు వచ్చినా, జీవితం ఎంత బిజీ అయిపోయినా, మన అచ్చ తెలుగు వంటకాల్లో ముక్కల పులుసు కూడా ఒకటి కదండి. దీని కాంబినేషన్గా సెమీ గ్రేవీగా, జ్యూసీగా చికెన్ ఫ్రై చేద్దాం. చిన్న చిన్న ఆనందాల విలువ చిన్నప్పటి నుంచే పుడతాయి కదండి. మన ఆంధ్రుల ముక్కల పులుసు మన స్టైల్లో ప్రిపేర్ చేసేద్దాం. వచ్చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ యువర్ మేరీ రాజ్. ముందుగా శుభ్రం చేసుకున్న మాంసంలో ఉప్పు, కారం, మసాలా, పెరుగు, నిమ్మచెక్క పిండి బాగా మ్యాగ్నేట్ చేసుకొని పక్కన ఉంచుకుందామండి. నేను ముందు రోజు రాత్రి కలిపి పక్కన ఉంచుకున్నాను. ముక్కల పులుసుకి మన దగ్గర ఉన్న కాయగూరలన్నీ తీసుకుందాం. పెద్ద జాంకాయ సైజు అని చింతపండు నానబెట్టుకుందాం. వంకాయలు నేను గుత్తి వంకాయ సైజులో కట్ చేసుకున్నాను. దొండకాయలు కూడా. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొద్దిగా నీళ్ళు, పసుపు, ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని వెజ్జెస్ అన్నీ వేసుకుందాం. నాకు సాంబార్ ఉల్లిపాయలు దొరకలేదండి, అందుకే ఉన్న వాటిలో చిన్న వేసుకున్నాను. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనిద్దాం. ఇప్పుడు చింతపండు రసంలో తీసిన గుజ్జులోంచి 2 స్పూన్ల శనగపిండి, రుచికి సరిపడా కారం వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకుందాం. ఈలోగా మన ముక్కలు కూడా 80% కుక్ అయ్యాయి కదండి. ఇప్పుడు మనం తీసుకున్న చింతపండు పులుసు తగినన్న నీళ్ళు పోసుకొని ఈ స్టేజ్లోనే మనకి ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకుందామండి. ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేసుకుందాం. కారం సరిపోతే వేద్దాం. ఇగోండి, ఈ విధంగా మరీ దగ్గర అయింది కదా. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. మెంతులు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పులుసుని తిరగమూత పెట్టుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు వేరే స్టవ్ మీద కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు పొడవుగా చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేపుదామండి. ఉల్లిపాయ మరీ బ్రౌనిష్గా అవసరం లేదు, నీరు వదిలితే సరిపోతుంది. ఇక ఇలా మగ్గితే చాలు. ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న చికెన్ వేసి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు కుక్ అవనిద్దామండి. 10 నిమిషాల తర్వాత ఇగోండి, చూసారా చికెన్ ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ చికెన్ని ఒక 20 నిమిషాలు వేపుకోవాలండి. ఇదిగోండి, చూడండి, చికెన్ బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు కస్తూరి మేతి వేసి ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.